భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 5 ధన్యమైన భారత భూమి, యోధుల వీర సౌరభంతో పరిమళించిన క్షేత్రభూమి కురుక్షేత్రం. ఇక్కడ యుద్ధానికి సమాయత్తమవుతున్న యోధుల పేర్లను ధైర్యంగా ప్రకటిస్తున్నాడు ధృతరాష్ట్రుని మంత్రి సంజయుడు. శ్లోకం దృష్టకేతుశ్చేకితాన కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజ్చ సైబాశ్చ నరపుంగవః. అర్థము: ఈ మహాసంఘటనలో పాల్గొంటున్నవారు దృష్టకేతువు, చేకితానుడు, కాశీరాజు, వీర్యవంతులు, అలాగే పురుజిత్తుడు, కుంతిభోజుడు మరియు నరశ్రేష్ఠుడైన సైభ్యుడు ఉన్నారు. విశ్లేషణ: ఈయన్లు పేర్లు మాత్రమే కావు, ప్రతి ఒక్కరూ ఓపికగల యోధుడు. ఓ ధైర్యగాథ! ఈ శ్లోకం మనకు చెబుతున్నది, విజయం కోసం నమ్మకంతో కూడిన సంఘటిత శక్తి ఎంత అవసరమో. ఇక్కడ ప్రతి యోధుడు ఒకదాని బలం కాదు, మొత్తం పాండవుల ధర్మపక్షానికి అండగా నిలిచిన శక్తి. మీకు ఈ భగవద్గీత శ్లోక విశ్లేషణ నచ్చిందా? మరిన్ని అర్థవంతమైన భావనల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోను లైక్ చేయండి మరియు పంచుకోండి. ధర్మాన్ని పంచే దారి ఇదే.